Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 38వ పర్ష కోరాఖ్ లేదా కొరాహు. ఇది లేవీయులలో ఒక నాయకుని పేరు. సెఫత్ తోరానందు ఇది 38వ పర్ష. సెఫత్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫత్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 17వ అధ్యాయము 16 నుండి 24 వచనముల వరకు. ఈ అలియాలో యావే యొక్క ఆజ్ఞ ప్రకారం అహరోని యొక్క యాజకత్వ అధికారాన్ని స్థిరపరచడానికి ఒక అద్భుత సంకేతం స్పష్టంగా వెల్లడవుతుంది. మోషే ఇజ్రాయేలీయుల 12 గోత్రాల నాయకుల నుండి ప్రతి ఒక్కరి పేరుతో ఒక కర్రను సేకరించి లేవీ గోత్రం తరపున అహరోను పేరుతో ఒక కర్రను కూడా తీసుకుంటాడు. యావే ఆజ్ఞ ప్రకారం మోషే ఈ కర్రలను సాక్ష్యపు గుడారంలో యావే సమక్షంలో ఉంచుతాడు. యావే తాను ఎన్నుకున్న వ్యక్తి యొక్క కర్రను చిగురింపచేస్తానని, ఇది ఇజ్రాయేలీయుల ఫిర్యాదులను మరియు తిరుగుబాట్లను ఆపడానికి సంకేతంగా ఉంటుందని చెప్పాడు. మరుసటి రోజు మోషే గుడారంలోకి ప్రవేశించినప్పుడు అహరోని యొక్క కర్ర మాత్రమే చిగురించి పుష్పించి బాదంకాయలను కూడా ఫలిస్తుంది. ఈ అద్భుతం యావే యొక్క ఆత్మ సంబంధమైన ఎన్నికను స్పష్టంగా నిరూపిస్తుంది. అహరోనును యాజకుడిగా ఆయన ఎన్నుకోబడిన వాడని స్థిరపరుస్తుంది. మోషే ఈ చిగురించిన కర్రను ఇజ్రాయేలీలకు చూపిస్తాడు. దీనితో వారు యావే యొక్క నిర్ణయాన్ని గుర్తించి తమ ఫిర్యాదులను ఆపివేస్తారు. ఈ అలియా యావే యొక్క అధికారాన్ని, ఆయన ఎన్నుకున్న నాయకత్వం పట్ల విధేయతను మరియు తిరుగుబాటు యొక్క పరిణామాలను నివారించడానికి ఆయన చేసే ఎలోహిం సంబంధమైన చర్యల గురించి బలమైన సందేశాన్ని అందిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రో. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.